ఆషాఢ ఆదివారం చివరి రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, 4 వైపుల నుంచి ధనం వస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు. రేపు ఆషాఢ ఆదివారం అండి, అది చివరి రోజు. మీరు ఈ విధంగా చేశారే అంటే చాలు. ఏమిటంటే జీవితంలో కొన్ని రోజులు, కొన్ని నిమిషాలు మాత్రమే కాదు, కొన్ని చెట్లు, కొన్ని పనులు కూడా శ్రీ విష్ణుమూర్తి దీవెనలను మంత్రంలా తీసుకురావచ్చు అనే విషయాన్ని పండితులు చెప్తున్నారు. కాలమే నిరూపిస్తుంది కూడా. అందుకే రేపు ఆదివారం, ఆషాఢ మాసం చివరి ఆదివారం. ఇది కేవలం ఒక్కరోజు కాదు, ఇది ఓ శుభ సందర్భం, ఒక శుభ ప్రారంభం అనే చెప్పవచ్చు. వేప చెట్టు కనిపిస్తే మీకు దేవుడే స్వయంగా మీ ఎదుటకు వచ్చినట్టే రేపు అని చెప్పవచ్చు. ఈరోజు మీ దృష్టి వేప చెట్టు మీద పడితే అదృష్టం అడిగిపెట్టినట్టే. ఎందుకంటే వేదాలలో, పురాణాలలో వేప చెట్టుకి దైవిక శక్తి ఉంది అని స్పష్టంగా చెప్పబడింది. వేపపత్రం దుష్టశక్తులను పారద్రోలుతుంది. వేప చెట్టు దగ్గర తీర్థం వంటి పవిత్రత ఉంది. కానీ ఆ పవిత్రతను డబ్బుగా మార్చే పరిహారం ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఆషాఢ మాసం చివరి ఆదివారం అంటే పాపాలు అంతమయ్యే రోజనే చెప్పవచ్చు. శుభ ఫలితాలు క్రమంగా లభించే కాలపు ముగింపు రోజనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది రాహుకాలం తర్వాత చెట్టు దగ్గర చేసే పని జీవితాన్నే తిరిగేస్తుంది. వేప చెట్టు అంటే శుద్ధత, శాంతి, సంపదకు దారితీసే తలుపు. అదృష్టం ఓ చెట్టు రూపంలో వస్తే ఇక మనం చూస్తూ ఉండలేం కదా అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, రేపు వేప చెట్టు కనిపిస్తే అది దేవుని సూచనగా చూడండి. చేతులు జోడించి శక్తివంతమైన ప్రార్థన అనేది చేయండి అని పండితులు అంటున్నారు. ఈ వేప చెట్టు అనేది కేవలం ఆరోగ్యానికి మంచిదే కాదు, ఇది ఒక దైవిక శక్తిని, దోష నివారణని కలిగిన ఉన్నత పవిత్ర వృక్షమని పూర్వీకులు నమ్మారు. కాదండి, పూజా విధానాల్లో, పరిహారాల్లో వేప చెట్టు కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. ఇప్పుడు దీన్ని పరిహారాన్ని ఈ విధంగా చేస్తే చాలు, మీరు అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు అని పండితులు అంటున్నారు. ఇది కేవలం వేప చెట్టనే కాదండి, లక్ష్మీదేవి ఆశీర్వాదానికి తలుపనే చెప్పవచ్చు. మీ దారిలో వేప చెట్టు కనిపిస్తే ఆ రోజు మీరు తీసుకునే ప్రతి అడుగు ధనం వెనుక రావటం అనేదే మొదలవుతుంది అని పండితులు అంటున్నారు. కేవలం ఓ చెట్టు కాదు, ఇది శాంతి, సంపద, శుభశక్తులను పిలిచే ప్రకృతి దేవత అనే చెప్పవచ్చు. వేపను తక్కువ అంచనా వేయకూడదు. ఇది కదలకుండా నిల్చుని ఉండే దేవతా వృక్షం అనే చెప్పవచ్చు. వేప చెట్టు అంటేనే దైవిక శక్తి ప్లస్ దోష నివారణ ప్లస్ శుభశక్తుల ఆహ్వానం. ఇది దృష్టి దోషం, గ్రహ దోషం, పితృదోషం, సర్పదోషం, వాస్తు దోషం అన్నిటి పరిహారాలకి ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. వేప చెట్టు దగ్గరండి చేసే ప్రతి పూజ కూడా భయం లేని జీవితము ప్లస్ లక్ష్మి కటాక్షం లభిస్తుందని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, వేప చెట్టు పరిహారానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పబడింది ముందుగానే. ఏమిటంటే వేప చెట్టు అనేది కేవలం ఆరోగ్యానికి మంచిదే కాదు, ఇది దైవిక శక్తిని, దోష నివారణ శక్తిని కలిగి ఉన్న పవిత్ర వృక్షం అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇది గ్రహ దోష నివారణలో వేప చెట్టు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వేప చెట్టు నీడలో 7 సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా శని, రాహు, కేతు దోషాలు శాంతిస్తాయని పండితులు అంటున్నారు అని గ్రహశాంతి పద్ధతుల్లో చెప్పబడింది. ముఖ్యంగా శనివారం రోజున ఈ పద్ధతి చేయటం ద్వారా శని దోషం అనేది పూర్తిగా పోతుంది అని పండితులు అంటున్నారు. అలాగే ఇంకొకటి వచ్చేసి ఏమిటంటే వేప ఆకులను పూజలో, గృహప్రవేశంలో గర్భిణీలకు ఇచ్చే కారణం ఏమిటంటే ఇది దృష్టి దోషాన్ని నివారించే శక్తిని కలిగి ఉంది. పాపం చేసిన మనిషి వేప చెట్టు నీడలో నిలబడి క్షమార్పణతో ప్రార్థిస్తే అతని ఆత్మశుద్ధి అవుతుంది అని శాస్త్రాల్లో పేర్కొనబడింది అని పండితులు అంటున్నారు. అలాగే ఇంటిలో వాస్తుదోషం ఉందనుకోండి, వేప పత్రాలని పసుపుతో కలిపి తలుపుపై వేస్తే చాలు, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. దీన్నే వృక్షశుద్ధి పద్ధతి అంటారు అని పండితులు అంటున్నారు. అలాగే పితృదోష నివారణలో కూడా వేప చెట్టు అత్యద్భుతంగా పనిచేస్తుందనే చెప్తున్నారు. పితృదోషం ఉన్నవారు వేప చెట్టు కింద పితృతర్పణం చేయటం వల్ల వారి ఆత్మకు శాంతి లభించి కుటుంబానికి సుఖ సంతోషాలు వస్తాయి. వేప చెట్టు దగ్గర తర్పణం అంటే పితృదేవతల అనుగ్రహాన్ని పొందే ఋతుశక్తిని ఆకర్షించటమే అని పండితులు చెప్తున్నారు. అలాగే వేప చెట్టు శరీరానికి శుద్ధిని, ఇంటికి శాంతిని ఇస్తుంది. ఈ వేప చెట్టు దగ్గర పూజ చేస్తే తిరస్కార శక్తులు, అపశకునాలు ఇంటికి రాకుండా
చేస్తుందని చెప్పవచ్చు. పూజకు ముందుగా వేపాకు జలాన్ని చల్లటం వల్ల పూజా ప్రదేశం శుద్ధమవుతుంది అని పండితులు అంటున్నారు. అలాగే పౌరాణికంగా చూస్తే కనుక మనం వేప చెట్టులో శ్రీ మహంకాళి దేవి నివాసం ఉంటుంది అని భావిస్తారు. అందుకే దీపావళి, ఉగాది, ఆషాఢం వంటి పర్వదినాల్లో వేపాకులను శిరస్సుపై పెట్టుకోవటం, అంటే తలపై పెట్టుకొని ఇంటి తలుపులకి వేపతో తోరణాలు వేలాడదీయటం అనేది ఆనవాయితీగా ఉంది అని పండితులు అంటున్నారు. అంతేకాదు సర్పదోషం లేక నాగదోషం ఉన్నవారు వేప గింజలతో పువ్వులు చేసి శివుడి లింగానికి సమర్పిస్తే చాలండి. ఇది నాగదోష నివారణ అత్యంత ఫలితమైన పద్ధతిగా పురాణాల్లో చెప్పారు అని పండితులు అంటున్నారు. అలాగే కాకుండా వేప చెట్టు కింద ఒక పసుపు రేఖ వేసి దాని మధ్యలో కొబ్బరి పెట్టి దీపం వెలిగించి 5 నిమిషాలు ధ్యానం చేశారే అనుకోండి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అని భక్తులు చెప్తున్నారు చేసిన వారు. అంతేకాదండి, రేపు ఆషాఢం ఆదివారం చివరి రోజు మీరు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేస్తే చాలు, 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు. ఎవరైతే డబ్బులు లేవని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఇంట్లో రకరకాల సమస్యలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో వారు ఈ విధంగా చేశారా అంటే చాలు, రేపటితో మీ దరిద్రాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ విధంగా చేసిన వెంటనే మీరే వచ్చే రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఈ విధంగా చేయటం వల్ల మీ యొక్క అదృష్టం అనేది వెంటనే వస్తుంది మీ వెంట. అంతేకాదు మీ సుడి అనేది కూడా తిరుగుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అయితే రేపు ఈ పరిహారం ఏమిటి అని తెలుసుకునే ముందండి, దేవుడికి పూలు పెట్టేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నట్టే, మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అది ఏమిటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము అండి. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. దేవుడికి పువ్వులు పెట్టేటప్పుడండి ఇలా జరిగితే మీ ఇంట్లో దైవిక శక్తులు ఉన్నట్టే అని పండితులు అంటున్నారు. అది ఏమిటో కూడా ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. ఏమిటంటేనండి, ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందనే చెప్పవచ్చు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదో ఒక రోజు మీరు గొప్ప స్థాయికైతే ఎదుగుతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే, మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను అనేవి మనకి పంపిస్తాడని పండితులు అంటున్నారు. ఆ శుభ సంకేతాలని మనం గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అనే చెప్పవచ్చు. అది ఏమిటంటే, విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి అని కూడా చెప్పవచ్చు. మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియచేస్తాడో కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఏమిటంటే, బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉదయం 3 గంటల నుండి 4:30 గంటల మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే కనుక మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అని పండితులు అంటున్నారు. ఒక్కొక్కసారి ఏమిటంటే, ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకి తెలియకుండానేనండి ఒక్కసారిగా కన్నీళ్లు వస్తాయి. ఎందుకో అర్థం కాదు. అదేమిటంటే, దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు మంచి ఫలితం అనేది రాబోతుందన్న సంకేతం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇక ఏమిటంటే, మీకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం. అలాగే దేవుడి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, దేవుని ముఖంలో చిరునవ్వు అనేది మనకు కనిపిస్తుంది, మనం గమనించి కనుక చూస్తే అని పండితులు అంటున్నారు. హారతి సమయంలో దేవుడు నవ్వినట్టుగా అలా కనిపించాడే అనుకోండి, చాలా అంటే చాలా శుభ సంకేతంగా భావించాలి మనము అని పండితులు అంటున్నారు. అలాగే ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే అనే చెప్పవచ్చు. మీరు చేసే పూజలన్నీ నేరుగా ఆ దేవుడి పాదాల దగ్గరకే చెంతకే చేరుతున్నాయి అని కూడా అర్థమని పండితులు అంటున్నారండి. అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కసారి మన చెయ్యి కాలుతుంది.
అయితే అలా జరిగితే అశుభంగా భావించాలి అని పండితులు అంటున్నారు. పూజలో కనుక మీ చెయ్యి కాలితే మీరేదో తప్పు చేశారని అర్థం. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి చక్కగా పూజించాలి అని పండితులు అంటున్నారు. అలాగేనండి, మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే కనుక ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండండి, ఎవరిళ్ళల్లో అయినా గమనించండి, గజ్జల శబ్దాలు వినిపిస్తుంటాయి. మనుషులు ఉండరు కానీ గల్ గల్మని రాత్రిళ్ళైనా తెల్లారుజామున సాయంత్రం పూటైనానండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అని పండితులు అంటున్నారు. అలాగే ఏమిటంటే విపరీతమైన ఐశ్వర్యం అనేది మీ ఇంటికి రాబోతుందన్న సంకేతం. అలాగే ఒక్కొక్కసారి మన ఇంట్లో విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగేనండి, ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు. అలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారు అని సంకేతం అనే చెప్పవచ్చు. మీ ఇంటికి అదృష్టం పట్టపోతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీరు. ఏమిటంటే అర్థం, మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అని పండితులు అంటున్నారు. అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రశాంతంగా వెలిగితే, అంటే అటు ఇటు కదలకుండండి, స్థిరంగా వెలిగితే కనుక మీరు చేసే పూజలకు దేవుని యొక్క ఆశీర్వాదం లభించిందనే అర్థం అని పండితులు అంటున్నారు. ఇక మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయని అర్థమని పండితులు చెప్తున్నారు. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడిపోతేనండి చాలా శుభ సంకేతంగా భావించాలి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడిపోతే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని, మీ ఇంటికండి చాలా మంచి అనేదే జరగబోతుందన్న శుభ సంకేతం అనే చెప్పవచ్చు. అయితే ఈ పూలని దేవతలు ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అయితే జీవితంలో డబ్బు కొరత ఏర్పడదన్నమాట ఇంకా మీకు ఈ విధంగా చేశారు అంటే కనుక అని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవులింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో ఆవులింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుడి కుంకుమ జారి కింద పడుతుంది చేతులోంచి. ఇది చాలా అశుభంగా భావించాలి అని పండితులు అంటున్నారు. అలాగే పూజా సమయంలో ఇలా జరిగిందనుకోండి, మీ భర్తకి సమస్యలు రాబోతున్నాయని కూడా అర్థం. అంటే ఇంటి యజమానికి కూడా సమస్య అనేది వస్తుందని అర్థం అని పండితులు అంటున్నారు. ఇలా కుంకుమ కింద పడ్డప్పుడు మీరు దాన్ని చీపురుతో అస్సలు ఊడవకూడదండి. ఆ కుంకుమని చేయితో తీసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ అర్చన చేపించేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఆ దోషం అనేది కూడా పోతుంది. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలోనండి సమస్యలు రాబోతున్నాయి అని అర్థం అన్నమాట. పూజలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు. అలాగే దీపంలో ఒత్తులండి పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుడి ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తేనండి మీ ఇంటికి డబ్బు రాబోతుందన్నది సంకేతం అని పండితులు అంటున్నారు. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని, జీవితంలో స్థాయికి ఎదగబోతున్నారని అర్థమని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే ఏమిటంటేనండి, దేవతలకు కాకులకి దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకికి పెట్టేసేయండి. దేవతల ఆశీర్వాదం అనేది మీ ఇంటిపై చక్కగా ఉంటుంది. అలాగే మనలో చాలామందికి కళల్లో దేవతలు కనిపిస్తూ ఉంటారు. మీ కళ్ళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి అనేది జరగబోతుందని, త్వరలో ఒక మంచి శుభవార్తని వినబోతున్నారని అర్థం అని పండితులు అంటున్నారు. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయండి. అసలు అలా రాకూడదట.
ఏంటంటే దీపం అనేది ప్రకాశవంతంగా వెలగాలన్నమాట. అంతేగాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పు చేస్తున్నారు అనే అర్థం అన్నమాట అని పండితులు అంటున్నారు. అలాగే మీరు దేవుడి పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయని కొట్టేసేయండి. ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదన్నమాట. అలాగే దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తరచుగా చీమలు పడుతూ ఉన్నాయే అనుకోండి, మీరు నైవేద్యం పెట్టినప్పుడు ఏమిటంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. అలాగే మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగేనండి, తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై చక్కగా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం చేసుకోండి అని పండితులు అంటున్నారు. అలాగే లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో కీడు జరగబోతుందన్న సంకేతంగా భావించండి. అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే చక్కగా దానికి ఏదన్నా దోషాన్ని పోగొట్టుకునే పరిహారం అనేది చేసేసేయండి అని పండితులు అంటున్నారు. అలాగే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బుకి ఏదో నష్టాలు జరగబోతున్నాయని అర్థం. మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందన్న శుభ సంకేతం అనే చెప్పాలి. మీ ఇంట్లోకి అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురాదృష్టానికి సంకేతం అంట. తరచుగా మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థమని పండితులు అంటున్నారు. ఇక వీడియోలోకి వెళదామండి. ఈ వేప చెట్టుతో చేసే పరిహారాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు ఆషాఢం ఆదివారం చివరి రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే చాలండి, మీకు 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అని చెప్పవచ్చు. అంతేకాదు మీకున్న బాధలు, అప్పులు, సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాదండి, ఒక మిరాకిల్ అనేదే చూస్తారు మీరని పండితులు అంటున్నారు. రేపు ఆదివారం రోజు, అది ఆషాఢ ఆదివారం చివరి రోజు అండి, మీకు వేప చెట్టు కనిపిస్తే కనుక వెంటనే 2 చేతులతో ఆ చెట్టు కింద నిలబడండి. జోడించి ఇలా పలకండి. ఏమిటంటే శ్రీ వృక్షేశ్వరాయ నమః, నా జీవితంలోని దరిద్రాన్ని తొలగించండి, ధనాన్ని నా దిశగా రప్పించండి అని చెప్పండి. ఇది అక్షరాల శక్తివంతమైన ప్రార్థన. ఇది స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ఇలా చెప్పండి మొదట. అయితే ఏమిటంటే ఇలా చెప్పగానేనండి మీ శరీరంలోనే కాదు మీ జీవితంలో కూడా మార్పు అనేది మొదలవుతుంది. ఏమిటంటే మీరు రేపు చక్కగా వేప చెట్టు అనే దాని దగ్గరికి వెళ్ళిపోయి 2 చేతులతో పైకెత్తేసి మొక్కేసేయండి. వేప చెట్టు మొక్కినాక ఈ మంత్రాన్ని చదివేసుకోండి. చదివేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వేప చెట్టు నుంచి 5 పచ్చని ఆకులు తీసుకోండి. వాటిని ఇంటికి తీసుకెళ్ళి ఒక తెల్లని గాజు గిన్నెలో నీళ్ళల్లో వేసండి. దానిపైన ఒక నాణం, ₹1 లేదా ₹5 వేసి ఇది భగవంతుడికి అంకితంగా ఉంచండి. ఇది వృషభ సిద్ధి ధనాకర్షణ పద్ధతి అనే పురాతన ధనసిద్ధ పరిహారం అనే చెప్పవచ్చు. ఈ గిన్నెను మీరు మీ ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి. అక్కడ ఉంచిన రోజు నుంచి మీ ఇంట్లోకి డబ్బు 4 మూలల నుంచి ప్రవేశిస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అండి, ఒక చిన్న మంత్రం చెప్పారే అనుకోండి, వేప చెట్టు కింద 3 నిమిషాలు కూర్చొని మీకు ధనం ఒక మెరుపులాగే వస్తుంది మీ దగ్గరగానే చెప్పవచ్చు. ఏమిటా మంత్రం అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, చూడండి. ఓం హ్రీం శ్రీం క్లీం వృక్షేశ్వరాయ ధనదాయకాయ నమః. ఈ మంత్రం మీ చైతన్యాన్ని రీఛార్జ్ చేస్తుంది. ఇది లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే ధ్వని శక్తి. దీన్ని 21 సార్లు అండి రేపు ఆదివారం రోజు మీరు వేప చెట్టు దగ్గర 6 నుంచి పొద్దున్న పూట అండి 9 మధ్యలో జపిస్తే చక్కటి అద్భుతమైన ఫలితం అయితే మీకు సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు. రేపే ఎందుకు చేయాలి అన్న కారణం ఏమిటంటే ఆషాఢ మాసం ఆదివారం చివరి రోజు, అంటే పాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయే రోజనే చెప్పవచ్చు. శుభ ఫలితాలు క్రమంగా లభించే కాలపు ముగింపు రోజు అన్నమాట. ఇది రాహుకాలం తర్వాత చెట్టు దగ్గర చేసిన పని జీవితాన్ని తిరగవేస్తుందనే చెప్పాలి. మీ దరిద్రాన్ని తోలేస్తుందనే చెప్పవచ్చు. వేప చెట్టు అంటే శుద్ధత, శాంతి, సంపదకు దారితీసే తలుపు. అదృష్టం ఓ చెట్టు రూపంలో వస్తే మీరు అసలు చూస్తూ ఎవరమైనా సరే ఉండలేం కదా అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, వేప చెట్టు కనిపిస్తే ఇది దేవుడు సూచనగా చేయాలండి. చేతులతో జోడించి ఆ శక్తివంతమైన ప్రార్థన చేసి వేపాకులతో ధనాకర్షణ గిన్నెని సిద్ధం చేసుకోండి. ఇంకొకటి, వేప చెట్టు కింద మంత్రజపం చేసి మనసును స్థిరపరచండి. ఈ కార్యక్రమం పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం మీ ఇంట్లో పసుపు కుంకుమతో చిన్న
దీపాన్ని వెలిగించండి. ఇది ధనలక్ష్మికి ఆహ్వానం అనే పండితులు అంటున్నారనమాట. ఏమిటంటేనండి, ఈ ఒక్కరోజు అనేది మిమ్మల్ని మారుస్తుంది. రకాల పరిహారాలు చేశారే అనుకోండి, మీ యొక్క దశ దిశ అనేది అద్భుతంగా మారిపోతుంది అని పండితులు అంటున్నారు. మళ్ళీ ఒకసారండి ఏం చేయాలంటే ఉదయం 6 నుంచి 9 మధ్య ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ముందుగా చేతులు కడుక్కోనండి. చక్కగా శుభ్రంగా స్నానం చేసి వెళ్ళండి. వెళ్ళాక వేప చెట్టు కింద నిలబడి చేతులు జోడించి ఇలా ప్రార్థించండి. ఓం వృక్షేశ్వరాయ నమః, నా జీవితంలోని దోషాలను దరిద్రాన్ని తొలగించండి అని చెప్పి ప్రార్థించిన తర్వాత చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత చెట్టు మొదటి భాగంలో చిటికెడు పసుపు కుంకుమ ఒక చిన్న నాణాన్ని ఉంచండి. ఒక నీళ్లు నిండిన చిన్న గిన్నెలో 5 వేపాకులు వేసి దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి వాస్తుదోషం ఉన్న ప్రదేశంలో ఉంచితే చాలు. అదే రోజు సాయంత్రం వేపాకులతో దీపం వెలిగించి దీపారాధన చెయ్యండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఈ ధనదోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. మీకు ఇలా చేయటం వల్ల 4 వైపుల నుంచి ధనం అనేది వస్తుంది. వేప చెట్టు దగ్గర నాణ్యం సమర్పించడం, కుబేరుణ్ణి ఆహ్వానించడం ఇది ధన ప్రవాహాన్ని నిలిపేస్తున్న దోషాలను తొలగిస్తుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చేందుకు సహాయపడుతుంది. ఇంకొకటి, వేప చెట్టు కింద చేసిన ప్రార్థన శని దోషాన్ని తగ్గిస్తుంది. దైవబలం అనేది కూడా పెరుగుతుంది. ఇంకొకటి, దృష్టి దోష నివారణ, బుద్ధి ఆరోగ్యం బాగుపడటం. వేపాకులు నీటిలో పూజ చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పిల్లలకు, గృహిణులకు మంచి ఆరోగ్య ప్రభావం అనేది ఉంటుంది. అలాగే వాస్తు దోషం తొలగుతుంది. ఇంటిలో శాంతి, సంపద. వేపపత్రం నీటిలో ఇంటిలో ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు, గొడవలు తగ్గిపోతాయి. అంతేకాకుండా వేప చెట్టు కింద ధ్యానం చేస్తే శరీర శుద్ధి మాత్రమే కాదు, మనోశుద్ధి కూడా కలుగుతుంది. అలాగే మానసిక స్థైర్యం, భయం లేని ధైర్యం కలుగుతుందనే చెప్పవచ్చు. వేప చెట్టు కింద తర్పణం లేదా ప్రార్థన చేయటం వల్ల పితృదోషం కూడా తొలగుతుంది. గత జన్మ పాపాలన్నీ క్షమించబడతాయి అని పండితులు చెప్తున్నారు. ఇది పరిహారాన్ని ఎవరు చేస్తారంటే చాలా ఆర్థికంగా నష్టాల పాలై ఉన్నవారు, ఇంట్లో వాస్తు సమస్యలు ఉన్నవారు, గృహ కలహాలు ఉన్నవారు, ఉద్యోగం లేకపోవటం, పని నెమ్మదిగా ఉండటం అన్నమాట. అలాంటి సమస్యలతో బాధపడేవారు, శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు చేయాలండి. ఈ వేప చెట్టు అనేది ప్రకృతి రూపంలో భగవంతుడి కరుణ అనే చెప్పవచ్చు. ఈ చెట్టుకు నమస్కరించడం ద్వారా మన కర్మ అనేది మారుతుంది. పరిహారం అంత సులభమైందో అంత శక్తివంతమైందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, వేదాల్లో చెప్పబడిన ప్రకారం వృక్షేశ్వర తత్వం వేప చెట్టులో నిండి ఉంటుంది. ఇది దుష్ట శక్తులను కట్టిపడేస్తుంది, దగ్గరికి రానీయకుండా. అంతేకాదు, 15 లక్షల సాధన కోసం వేదకాలంలో బ్రాహ్మణులు వేప చెట్టు కింద ఉపవాసం చేసేవారంట, ఉపవాసంగా ఉండేవారని పండితులు అంటున్నారు. రహస్యం ఏమిటంటే, ఈ చెట్టు ముందు మనసు శాంతంగా ఉండి దృష్టితో ఒక మాట అంటే, నా లోపాలను తొలగించు, నా ఇంటికి ధనాన్ని తీసుకురా. ఈ వాక్య పదబలంతోనే కాదు, ప్రకృతి ఒప్పుకునే స్థితి కూడా ఉందని మనం గ్రహించాలి అని పండితులు అంటున్నారు. మీరు ఈ విధమైన పరిహారాలు చేయటం వల్ల ఏమిటంటేనండి, ఈ ఆకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఇది ఒక యంత్రంలా పనిచేస్తుందనే చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక నిరోధక శక్తులన్నిటిని తొలగించి అడ్డంకులన్నిటిని తీసేసే ధనాన్ని 4 వైపుల నుంచి అన్నమాట, మీరు ఊహించని ప్లేసుల నుంచి మీకు తీసుకువస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఏమిటంటే ఈ వేప చెట్టు కింద నిశ్శబ్దంగా నిలబడి ధ్యానం చేయటం వల్ల ఏంటంటే, మీపై ఉన్న దృష్టులు, చెడు దృష్టి, నర దృష్టి, అవన్నీ అసూయ శక్తులు అన్నీ కూడా అండి తొలగిపోతాయి. ఏమిటంటే పొద్దున్నండి 6 నుంచి 9 మధ్య నిల్చొని ఈ రకంగా చేశారే అనుకోండి, చాలు, మీపై ఉన్న అసూయ శక్తులు, దృష్టి దోషాలు, నరదృష్టి, పీడ అన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే వేప చెట్టుకి అంటే ఆషాఢం చివరి ఆదివారం రోజు చేసే ఈ పరిహారం అనేది 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది దైవిక కాలమానం ప్రకారం సంపద గమన మార్గం తెరుచుకునే సమయం అనే చెప్పవచ్చు. మీరు ఒక్కసారి చేస్తే సరి, ఇది మీ జీవిత శక్తిలో ఒక ఆర్థిక మార్పుని చాలా తొందరగా స్టార్ట్ చేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. వేదాలు వేపను వృక్షత దేవత స్వరూపం అని పిలుస్తారు. వాస్తుశాస్త్రంలో వేప చెట్టును ఉత్తరాన ఉంటే దక్షిణం బల పెరుగుతుందనే చెప్పాలి. భూత శుద్ధి ప్రక్రియలో వేపను ఉపయోగిస్తే శరీర మలినాలు కాకుండా ఆత్మ మలినాలు కూడా పోతాయి. వేప ఆకుల దగ్గర ఉన్న
ప్రాణవాయువు వల్ల ఆక్సిజన్ వల్ల అండి మన శక్తి అనేది రీబూట్ అవుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు మీరు ఈ 3 పరిహారాల్ని కనుక చేశారే అనుకోండి, మీ జీవితంలో అద్భుతాల్ని చూస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు, నరదృష్టి, నరపీడ అనేవి కూడా కంప్లీట్‌గా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.